గైస్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 1:30 అవుతుంది. లిటరల్ చీకటి అవుతుంది. మార్నింగ్ లేవగానే ర్యాపిడోకి వచ్చేసిన 1 అవర్ వేసి ఇంటికి వెళ్ళిపోతా. ర్యాపిడో చేసుకుంటా ఏడికి వచ్చినది చూడండి, కాచిగూడ రైల్వే స్టేషన్. ఇక్కడ ఉప్పల్ రింగ్ రోడ్లో చూడండి డిఎస్ఎల్ మాల్ ఉంది కదా, మాకు ఇక్కడ 5 కిలోమీటర్స్ అన్నట్టు. ఇది క్రిస్మస్ ట్రీ పెట్టిళ్ళు చూడండి, శాంటా క్లాస్ ఇంత పెద్ద ఉంది చూడండి, మొత్తం బలూన్. అటు మెట్రో మస్తు దగ్గర. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్లాగ్. ఇప్పుడు టైం వచ్చేసి 1:30. ఇప్పుడే ర్యాపిడో కంప్లీట్ చేసి ఇంటికి వచ్చిన. అర్నింగ్స్ వచ్చేసి 350 రూపీస్, అరౌండ్ 350 అనుకోండి. అన్నం తిన్నా, రాగానే మమ్మీ అన్నం గిట్లా పెట్టింది. చికెన్ కూర సేమ్ నిన్నటిదే మిగిలింది, మిగులుతా అదే కానీ ఇచ్చేసిన. చూడండి మమ్మీ లెమన్ వాటర్ చేసింది. ఇందాక ఒక కస్టమర్ ఎక్కిండు. సో నేను కన్వర్జేషన్ స్టార్ట్ చేసిన, అడిగినా మీరు ఐటీలో ఉన్నారా అని. తను అన్నాడు అవును నేను ఐటీలో ఉన్నా, ఇప్పుడు ఒక 10 years వరకు అయింది. మొత్తం అడిగిన మీరు ఏం చేస్తారు, మీ ఫీల్డ్ ఏంది, మీ ఇన్కమ్ ఎంత, మీరు హైరింగ్ ఎట్లా చేస్తారు, నేను మీకు ఒకవేళ ఇన్ కేస్ ఫ్యూచర్లో నేను మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వాలంటే ఎట్లా రీచ్ అవుట్ అవ్వాలి, మొత్తం A to Z నాకు కావాల్సిన డౌట్స్ నాకు ఎన్నైతే డౌట్స్ ఉన్నాయో, ఎన్నైతే క్వశ్చన్స్ నేను అడగాలనుకున్నానో అని అడిగిన. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇఫ్ దేర్ ఈజ్ ఏ ఛాన్స్ ఒక స్మాల్ టాక్ చేయండి, మంచిగా మనుషులతో మాట్లాడండి. ఏదైనా కనెక్షన్ బిల్డ్ చేయగలిగితే, ఒక ఛాన్స్ ఉందంటే, మంచి కనెక్షన్స్ దొరుకుతాయి అంటే ఆ కనెక్షన్ని బిల్డ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఇప్పుడు అన్నతో మాట్లాడినందుకు నాకు ఒక మంచి కనెక్షన్ దొరికింది. టైం 10 అవుతుంది, అయిపోయింది. మళ్ళీ బోర్ కొడుతుందని ఇంట్లో ఓషన్ రీల్స్ చూసే బదులు ర్యాపిడోకి వెళ్ళేసి వచ్చిన. 300 అర్నింగ్స్, 100 రూపీస్ పెట్రోల్, 200 ప్రాఫిట్. ఇప్పుడు ఇక 10 అవుతుంది ఆల్రెడీ, లంచ్ టైం. పొద్దుగల మిగిలిన చికెన్, చపాతి, ప్రోటీన్. గైస్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 1:30 అవుతుంది. లిటరల్ చీకటి అవుతుంది. అండ్ చూడండి, అండ్ మా ఇల్లు చూడండి ఒక్కసారి. మా మమ్మీ కొత్త కవర్ తీసింది చదువుతాను. ఇప్పుడు చూడండి మా మమ్మీ ఏం చేస్తుందో. టైం ఎంత అవుతుంది మమ్మీ, నువ్వు ఏం చేస్తున్నావు నాకు అర్థమవుతలేదు. ఎన్ని వాళ్ళు చదవమన్నారు ఇప్పుడు నిన్ను? ఏడు కురుకుతావు? అప్పటి నుంచి వెళ్ళి పండుకో అని చెప్తే మళ్ళీ చూడండి, మళ్ళీ దొరుకుతాడ మా మమ్మీ. అప్పటి నుంచి వెళ్ళి చెప్పిన పండుకో అంటే మమ్మీ ఏమంటుంది, లేదు పని ఉంది. పని కాదు, అప్పటి నుంచి వెళ్ళి పండుకున్నా, నిద్ర వస్తలేదు, అందుకే పని చేసుకుంటున్నాం. ఓకే, పని చేసుకోవడం మంచిదే, కాకపోతే మరి ఇంత పని చేయడం కూడా మంచిది కాదు. మళ్ళీ అటు ఇటు పోతాను. అయిపోయిందా పని? బయట లైట్ బంద్ చేసినావు, అయిపోయిందా? గట్టిగా చూస్తారా మీద మమ్మీ, ఇటు చూడు. అగో ఏముంది, దూముందా? ఇగో నన్ను దూరంకి వెళ్ళి ఏం కాదు. లైట్ ఎవ్వరి ఇంట్లోనే చెత్త ఉంటానే ఉంటుంది, పెద్ద చెత్తనా? మనదన్నా కొంచెం నీట్గా ఉంటుంది. ఇంకా టైలర్ వాళ్ళు వెళ్ళేటుంటే మనకన్నా దరిద్రంగా ఉంటుంది. మనమన్నా నీట్గా మెయింటైన్ చేస్తున్నాం. సో టైం ఎంత అయిందే అడుగు, టైంకి వెళ్ళి 12:30 1. నా వీడియో షూట్ చేయడం కంప్లీట్ చేసిన, ఇప్పుడే అప్లోడ్ కూడా చేసిన. ఒక బ్యాకప్ వీడియో చేసుకున్నా ఇంతకుముందే, అది ఇప్పుడు షూట్ చేసి ఇప్పుడే అప్లోడ్ చేసిన. ఇప్పటి నుంచి నేను కొంచెం ఒక బ్యాకప్ మెయింటైన్ చేస్తున్నా. ఇది ఒక మంచిది, ఎందుకంటే టైం టు టైం అప్లోడ్ చేయడానికి మంచిగా వీలవుతుంది. మా మమ్మీని వీడియో తీయమన్నా, ఒక ఓరియో ప్యాకెట్ చెప్పిన. మమ్మీ అలా డీమార్ట్కి వెళ్ళింది, జరిగే సామాన్ ఇది. ఇగో పార్లేజీ, మా చెల్లి పార్లేజీ తింటానంట. సీజన్ మారినట్టు నా టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఫస్ట్ టైం నేను పార్లేజీ తినేది బాగా, దాని తర్వాత మ్యారీగోల్డ్, ఇప్పుడు ఓరియోకి షిఫ్ట్ అయినాం. నెక్స్ట్ దేనికి షిఫ్ట్ అవుతానో ఏందో. అవుతామైంది. అండ్ దాట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. బాయ్.